జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ విడుదల చేయడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ను తొక్కిన ఉత్సాహంతోనే బీజేపీని కూడా ఓడించాలన్నారు. తుక్కుగూడ నుంచి జాతికి 5 గ్యారంటీలను అంకితం చేశారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. తెలంగాణ మొత్తం తుక్కుగూడకు పోటెత్తిందంటూ ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. న్యాయం కోసం రైతులు రోడ్డెక్కితే అనగదొక్కారన్నారు. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టి మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని రేవంత్ అన్నారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఎక్కడున్నాడని ప్రశ్నించాడు. अप्रेंटिसशिप का कानून बनाया है। हिंदुस्तान के हर युवा को जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी। हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी, सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे। हमने सिर्फ एक बात रखी है, तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं, सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं। मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और वायदे हमारे मैनिफेस्टो में है कि हिंदुस्तान की महिलाएं हमारे भविष्य की देखभाल करती हैं। एक ऑफिस में जाकर या मजदूरी कर कर और दूसरी घर में जो वो अपने बच्चों की और परिवार की रक्षा करती हैं, उनके लिए काम करती हैं। हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपए डालेगी। इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी। आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं। ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు। नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు సీఎం రేవంత్. ఇక కూతురు జైలుకు వెళ్లింది, కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష సరిగా లేదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనన్నారు. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అంటూ మా 100 రోజుల పాలన నచ్చితే 14 పార్లమెంటు సీట్లను గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని మాట ఇచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యన చిచ్చు, ప్రాంతాల మధ్యన చిచ్చు, భాషల మధ్యన చిచ్చు, ఇవాళ వరకు
చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తున్నాడు. ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లు వేయాలనా నేను అడుగుతున్నా. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైండ్రు. ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక రాహుల్ గాంధీ న్యాయపత్రం పేరుతో జాతీయ స్థాయి కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారంటీల పత్రాన్ని విడుదల చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, గుడ్ మార్నింగ్ స్వాతి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసేటువంటి 5 గ్యారంటీల న్యాయపత్రాన్ని కూడా రాహుల్ గాంధీ నిన్న విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ 30,000 మందికి కూడా ఉద్యోగాలు కల్పించిందని రాహుల్ గాంధీ చెప్పారు. అదేవిధంగా త్వరలో మరో 50,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగుల కోసం కల్పించారన్నారని, మొత్తంగా 80,000 ఉద్యోగాలు కూడా మొదటి 6 నెలల లోపే ఇస్తున్నామనేసి కూడా చెప్తూ కూడా దేశంలో లక్షల మంది కూడా మనసుల్లో ఉన్నటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోను తయారు చేసినట్లు కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. తమ మేనిఫెస్టో కూడా ఇండియన్స్ కు ఆత్మ అనే భారతీయుల ఆత్మ అని కూడా ఆయన వివరించారు. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల యువతకు కూడా ₹1,00,000 కూడిన జీతం ఇస్తామనేసి కూడా అనౌన్స్ చేశారు. మరోవైపు యువతకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కూడా ఏడాది పాటు అప్రెంటిస్షిప్ కూడా కల్పిస్తామని, పేద మహిళలకు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పేద మహిళలకు కూడా ఏడాదికి ₹1,00,000 నేరుగా తన బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ చేస్తామనేసి కూడా ఆఫర్ ఇచ్చారు. మరోవైపు రైతులకు విషయానికి వస్తే రైతు రుణమాఫీ చేయడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, అదేవిధంగా మద్దతు ధరకు ప్రత్యేక చట్టం కూడా తీసుకువస్తామనేసి, అదేవిధంగా కార్మికుల కోసం కనీస వేతన చట్టాన్ని కూడా తీసుకువస్తామనేసి, కార్మికులతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైన నేపథ్యంలో కూడా కనీస వేతనం కూడా ₹400 కూడా నిర్ణయిస్తామనేసి కూడా ప్రకటించారు. ప్రస్తుతం ₹200 లోపే ఉన్న నేపథ్యంలో కూడా ₹400 కూడా నిర్ణయిస్తామనేసి కూడా తెలుపుతూ, మరోవైపు దేశంలో ఉన్నటువంటి దళితులు వెనుకబడిన వర్గాల కోసం కూడా కుల గణన చేపడతామని, కుల గణన ద్వారా పెద్ద మొత్తంలో లాభం చేకూరే విధంగా కూడా అమలు చేస్తామనేసి, నిరుపేదలకు, మహిళలకు, యువతకు, రైతులకు, కార్మికులకు మొత్తం ఈ 5 రంగాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోని ప్రధానంగా తీసుకువచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే తెలంగాణను కూడా పొగుడుతూ కూడా ఈ 4 నెలల కాలంలో కూడా గొప్పగా అభివృద్ధి చేశారు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకుంటూ, ప్రస్తుతం ఉన్నటువంటి మేడ్ ఇన్ చైనాకు ధీటుగా మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్లు ఏర్పాటు కావాలనేసి కూడా అభివర్ణించారు. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా మాట్లాడుతూ, అప్పట్లో వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేశారని, వేల మంది రాజకీయ నాయకులే కావచ్చు, పోలీసులే కావచ్చు, అధికారులే కావచ్చు, ఫోన్ల ట్యాంపింగ్ విషయాన్ని కూడా స్వయంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆరోపించారు. ప్రభుత్వం మారగానే కూడా ట్యాంపింగ్ రికార్డులను మూసీ నదిలో పడేశారని కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ తరహాలోనే మోదీ కూడా కేంద్రంలో వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఈడీ మాత్రం ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ డైరెక్టర్ గా మారిందనేసి కూడా అవినీతి పరులందరూ కూడా మోదీ పక్కన చెప్తే మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మాణ టైప్ లో శ్వేతంగా మొత్తం అవుతున్నారనేసి కూడా అభివర్ణించారు. ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభ కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చారు. తుక్కుగూడలో ఎక్కడ చూసినా కూడా జనం సందడి కనిపించింది. రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే సమయాన్ని కూడా సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ తుక్కుగూడ సభ నుంచి కూడా రాహుల్ గాంధీ మేనిఫెస్టో తెలుగులో విడుదల చేసిన నేపథ్యంలో కూడా జనజాతర సభకు గతంలో జరిగినటువంటి ప్రజాగర్జన సభకు మించి కూడా జనం హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా
ప్రాంగణం అంతా నిండిపోయింది. రాహుల్ గాంధీ రాత్రి 7 గంటలకు ఇటు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వచ్చిన 10 నిమిషాల్లోనే తను ఇటు మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 12 సభా ప్రాంగణంకు వచ్చినటువంటి వారికి మాత్రం దాదాపు 20 లక్షల పైగా వాటర్ బాటిళ్లతో పాటు 12 లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లను కూడా అందజేసి ఎండాకాలం అయిన నేపథ్యంలో కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి మహిళలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రసంగం మాత్రం ప్రజలను ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రజల కోసం కూడా ఆ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు చర్చించుకోవడం గమనించారు చాలా వరకు. ఏదేమైనప్పటికీ నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో అగ్రనేత రాహుల్ గాంధీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మాత్రం ప్రజల నుంచి అక్కడికి వచ్చిన కార్యకర్తల నుంచి మాత్రం పెద్ద ఎత్తున రెస్పాండ్ వచ్చింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.